ఒక పార్టీ అధినేతగా జనంలో ఉంటూ జనం సమస్యలపై ఇటు చట్టసభల్లోనూ అటు బయట వారి తరపున పోరాటం చేయాలి. ఇది పొలిటికల్ ప్రిన్సిపల్. మరి వైఎస్ఆర్సీపీకి ఇది వర్తించదా అంటే ఇవన్నీ జాంతానే అంటున్నారు. వైసీపీ అధినేత నుంచి క్యాడర్ దాకా ఇదే మాట చెప్తున్నారు. జనం కోసం చట్టసభలకు వెళ్లరు, వారి సమస్యలను ప్రస్తావించరు. కానీ తమ పార్టీ వారికి అన్యాయం చేసేవారిని తమ పార్టీ శిక్షాస్మృతి ప్రకారం శిక్షిస్తారట. ఇదేంటి పార్టీ శిక్షాస్మృతి అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. జగన్ రెడ్డి సొంత స్వామ్యం తెలుసు కదా. ప్రజలివ్వని విపక్ష హోదా కోసం వ్యవస్థలను ప్రశ్నిస్తారు, కోర్టులకు ఎక్కుతారు. తమ వారి జోలికొస్తే తాము అధికారంలోకి వచ్చాక శిక్షిస్తామని హూంకరిస్తారు. ఇందుకోసం డిజిటల్ డైరీ అని ఒక సిస్టమ్ పెట్టారు. ఇది కూడా పొరుగు రాష్ట్రం నుంచి పనిచేస్తుంది. ఏందయ్యా ఇది, తామెక్కడ వినలేదు అంటారా? అయితే వినేయండి. 15 నెలల క్రితం తామే ప్రభువులం అనుకున్న వైసీపీని ఆ పార్టీ నేతలను ఏపీ జనం ఓటుతో బంటకేసి కొట్టారు. అధికారం నుంచి దించేశారు. కేవలం 11 సీట్లే ఇచ్చి కనీసం విపక్ష హోదా కూడా రానంత దారుణంగా ఓడించారు. ప్రజా తీర్పును జీర్ణించుకునేలోపే సొంతింట్లో తల్లి చెల్లితో ఆస్తి గొడవలు బజారును పడేశాయి. తన జమానాలో చేసిన 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ చూపిస్తూ ఉండటంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు జగన్ రెడ్డి. మరో కేసులో ఏకంగా మాజీ మంత్రి కాకాణి జైలుకెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. అన్నిటికీ మించి సొంత ఇలాఖా కడప గడపలో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవంతో మరింత నైరాశ్యంలోకి వెళ్లిపోయారు జగన్ రెడ్డి. ఇక ప్రజా తీర్పును గౌరవించి తనను గెలిపించిన జనం కోసం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా డుమ్మా కొట్టడంపై సొంత పార్టీలోనే పెద్ద చర్చ జరుగుతోంది. ఇటీవలే 3 ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇలా వరుస పరిణామాలు జగన్ రెడ్డిని అయోమయంలోకి నెట్టాయి. అన్నింటికీ మించి మద్యం కుంభకోణంలో తన మంది మాగాదులు అరెస్ట్ అయ్యారు. చాలా మంది సొంత మనుషుల ఇళ్లలో సిట్ సోదాలు చేసింది. డబ్బు ఎలా రూట్ అయింది, ఎందరి చేతులు మారిందో తేల్చే పనిలో ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు అడ్రస్లతో సహా బయటపడ్డాయి. సో లిక్కర్ స్కామ్ లో పీకల్లోతు కూరుకుపోయినట్లు పులివెందుల పులకేసీకి బాగా అర్థమైంది. రేపో మాపో జరగరాంది జరిగి తాను అరెస్ట్ అయితే వైసీపీ పగ్గాలు తన భార్య భారతిరెడ్డే చూస్తారని సంకేతాలు ఇచ్చారు. మరి జగన్ లేకుంటే వైసీపీ పరిస్థితి ఏంటనే నైరాశ్యంలో పడింది కేడర్. తాను అధికారంలో ఉండగా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన అరాచకాలకు కూటమి పాలనలో మూల్యం చెల్లిస్తున్నారు. ఆనాడు మీకోసం చేస్తే ఇప్పుడు తమను పట్టించుకోవటం లేదని బాహాటంగానే వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం కూటమి సర్కారు శిక్షిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి ఏడాదిన్నరవుతోంది. కేడర్ను సంతృప్తి పరచడానికి ఏదో ఒకటి చెయ్యాలి. గతంలో బ్లూ బుక్ రాజ్యాంగం అంటూ జగన్ హంగామా చేసినా అది తుస్సుమంది. అడపాదడపా రైతుల పేరిట చేసిన షో ఫ్లాప్ అయింది. జైలు భరోసా యాత్రలు బూమ్రాంగ్ అయ్యాయి. ఇప్పుడు ఏదో ఒకటి చేయకుంటే కేడర్ తనను నమ్మరు, పార్టీని వీడతారు. ఆ భయంలోంచి వచ్చిన ఆలోచనే కేడర్ బాగోగుల పేరిట డిజిటల్ బుక్ యాప్ అని మరో డ్రామాకు తెరతీశారు జగన్. అధికారంలోకి వచ్చేదాకా కార్యకర్తల్ని వాడుకున్న జగన్ గద్దెనెక్కాక వాలంటీర్ల మాయలో పడిపోయారు. ఇప్పుడు మళ్లీ కేడర్ కు చేరువయ్యేందుకు వారి కోసం వెబ్సైట్ తీసుకొస్తాం, ఐవీఆర్ఎస్ కాల్స్ కు అవకాశం కల్పిస్తామంటూ బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. పదహారు నెలల జైలు నుంచి బయటకొచ్చి 12 ఏళ్లైన సందర్భమో యాదృచ్ఛికమో కానీ అధైర్యంగా ఉన్న వైసీపీ ముఖ్య నేతలను పిలిపించి వారికి ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు జగన్. ఇదే సమావేశంలో డిజిటల్ బుక్ యాప్ లాంచ్ చేశారు. కూటమి పాలనలో వైసీపీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన వారికి ఇబ్బందులు తప్పవని బెదిరింపులకు దిగారు. భవిష్యత్తులో ఎంతటి వారైనా ఎక్కడున్నా సరే చట్టం ముందు శిక్షిస్తామంటూ బేరాలు పోయారు జగన్ రెడ్డి. ఆ డిజిటల్ యాప్ ఎలా పనిచేస్తుందో సెలవిచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా
సప్త సముద్రాల అవతనున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెడతాం. ఇదంతా ఏపీలో ఉండే తన సొంత పార్టీ కార్యకర్తల కోసం చేసిన జగన్ రెడ్డి ఈ యాప్ కోసం పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎస్టీడీ కోడ్ తో యాప్ ఫోన్ నెంబర్ ఇవ్వటం విశేషం. అయితే తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ రెడ్డి పెట్టుకున్న విస్తృత స్థాయి సమావేశంపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. పోయిన 5 సంవత్సరాలు విధ్వంసం చేయకుండా ఆ పనులు కొంతమేర కొనసాగించినా సరే ఇవాళ ఇవన్నీ కూడా వినియోగంలోకి వచ్చి ఈ ప్రాంత ప్రజలు కానీ దేశంలో కూడా మనం కూడా తలెత్తుకొని తిరిగే పొజిషన్లోకి వచ్చాను. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం అనమాట మనము. ఆయన ప్రతిపక్ష హోదాగా ఎన్ని సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఉండిద్దనేది కూడా తెలియకుండా ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడనేది మాకైతే అర్థం కావట్లేదు. అది హైకోర్టులో లేకపోతే ఇంకోటి చేసి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇవ్వాలి. ఇవాళ దాదాపు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయి 12 సంవత్సరాలు అయింది బయటకు వచ్చి. దానికోసం ఏదైనా పెట్టుకుని ఉంటారు ప్రాణం చేసుకోవడానికి. అవినీతి కేసుల్లో 16 నెలలు జైలుకెళ్లి బయటకొచ్చిన జగన్ పుష్కరోత్సవం జరుపుకున్నారంటూ జగన్ పాలనలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ కు గురైన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికీ కూడా అసభ్య పదజాలం మరింత విస్తృతం చేస్తున్నారంటూ తెలుగులో కొత్త పదంతో జగన్ రెడ్డిని తిట్టిపోశారు గోరంట్ల. జగన్మోహన్ రెడ్డి గారు పుష్కరోత్సవం చేసుకుంటా ఉన్నారు. 16 నెలలు జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ పక్షిగా బయటకు వచ్చి 12 సంవత్సరాలు అయిందని ఉత్సవం ఘనంగా చేసుకున్నారు, కేకులు కట్ చేసుకుంటూ ఉన్నారు. అదే సందర్భంగా అభూతోత్సవం కూడా, ఎందుకంటే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని పచ్చి బూతులు మాట్లాడించడం, గోబెస్ ప్రచారం చేయటం, తిమ్మిని బందీ చేసే కార్యక్రమానికి నాంది పలికి ఈ రోజున భారీగా అభూతోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు వారికి అభినందనలు తెలియజేయాలి. ప్రజలు అమాయకులు గారు తెలియలేరు, గతంలో మోసపోయారు, దగాపడ్డారు, ఒకసారి చూద్దాం అనుకున్నారు. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోకపోతే రాజకీయ చరమాంకంలో ఉన్నాం. 11 నుండి 16 నెలలు కాదు, ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది విచారణ కొనసాగితే ఈ డిశ్చార్జ్ పిటిషన్ కోసం కాలక్షేపం చేస్తున్నా ఎన్ని పోయి విచారణ జరిగితే ఈడీ కేసులన్నీ విచారణ జరిగితే ఎన్ని రోజులు జైల్లో ఉంటామో లెక్క పెట్టుకోవాల్సిన రోజులు వస్తుంది. దానికి సిద్ధంగా ఉండాలని. పాపం విపక్ష హోదా ప్లీజ్ అని అడుక్కుంటున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కోర్టులో కూడా ఊరట దక్కలేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఏపీ అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని ఏపీ హైకోర్టులో జగన్ రెడ్డి వేసిన పిటిషన్ ను 3 వారాలకు వాయిదా వేసింది కోర్టు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తాను ఎలా ఇస్తానని గతంలోనే అసెంబ్లీలో రూలింగ్ ఇచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ సీజన్ అసెంబ్లీ సమావేశాలు త్వరలో ముగుస్తాయి. ప్రజలు ఇవ్వకున్నా తాను ముచ్చట పడుతున్న ప్రతిపక్ష హోదా కోర్టులు అయినా ఆదేశిస్తాయని ఆశతో ఉన్న పులివెందుల పులకేసి అమాయకుడా అజ్ఞాన అని అనుకుంటున్నారు. ఎందుకంటే చట్టసభల వ్యవహారాల్లో కోర్టులు అంతగా జోక్యం చేసుకోవన్న విషయం తెలీదా? గతంలో ఏదైనా కోర్టు ఫలానా నాయకుడికి విపక్ష హోదా ఇవ్వాలని తీర్పు చెప్పిన దాఖలాలు ఉన్నాయా అని జగన్ రెడ్డి ఆలోచన విధానంపైనే ఆరోపిస్తున్నారు.